6 గ్యారెంటీలని పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిండు ఆయన. ఆ 6 గ్యారెంటీలకి ముందర ఆయనకి గ్యారెంటీకి ఒక సీట్ వచ్చింది. ఆ సీటు నిలబెట్టుకునే క్రమంలోనే ఈ 6 గ్యారెంటీలు వచ్చినాయి. ఎక్కడైనా ఇంప్లిమెంట్ 6 గ్యారెంటీలు అంటే వారు చెప్తున్నారు కదా. ఆయన చెప్తే ఉందన్న నేను కూడా చెప్తా. నాకు ఆయన ముఖ్యమంత్రి కాదని చెప్తా. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కానీ తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి కాదు ఆయన. కావచ్చు అధికారం వచ్చింది, ఓట్లు వేయించారు, కుర్చీ మీద కూర్చుండు దర్జాగా, కానీ నేను కూడా చెప్తా 100 చెప్పొచ్చు. ఒప్పుకుంటారా? లంగైనా దొంగైనా మంచి అయినా చెడైనా ఆయన ముఖ్యమంత్రి కదా. 5 ఏళ్ళు అధికారం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడడం కాదు కదా. అయితే ముఖ్యంగా ఏమంటున్నారంటే దాదాపుగా 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేశామని అంటున్నారు. ఏ సభలో చూసినా కూడా ఇదే మాట్లాడరు. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనుకోవచ్చుగా. 42,000 కోట్లు అయితే అని చెప్పారు ఒకసారి, తర్వాతకి 32,000 కోట్లు అన్నారు, తర్వాతకి 28,000 కోట్లు చాలను, ఇప్పుడు 18,000 కోట్లు అంటారు. ఇప్పుడు అన్నీ చేస్తే నువ్వు రుణమాఫీ చేస్తే రోడ్డు మీద రైతు ఎందుకు వస్తుండు? ఏ రకంగా ధర్నాలు అవుతున్నాయి? మేమేం రెచ్చగొట్టట్లేదు కదా. రేపు తెల్లారి ఎలక్షన్ లేవు కదా. ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఎందుకు రైతు రోడ్డు మీదకి వస్తుర్రు? నువ్వు రుణమాఫీ చేయలేదనే కదా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు కడితే పైన 2,30,000 ఉంటే 30,000 కట్టి 2 లక్షలు చేస్తా అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి నాది 70,000 రూపాయలు ఉంది, జాజిగూడెం మండలం మాది, మా కాసర్లపాడు విలేజ్, నా 70,000 కాలేదని నేను కాగితం ఇస్తా. చేసే దమ్ముంది ఈ ముఖ్యమంత్రికి? మీకు కాలేదా రైతు బంధు? నాకే కాలేదు. నాకు కాలేదు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. నిజమా ఇది? నిజము. ఖచ్చితంగా నా ఆధార్ కార్డు ఇస్తా, నా పాన్ కార్డు ఇస్తా, నా అకౌంట్ బుక్ ఇస్తా. ఇప్పుడు ఎట్టైనా కులగారానికి వచ్చి అన్ని అడుగుతారు కదా, కుక్కపిల్ల ఉందా, కుక్కపిల్ల ప్రెగ్నెంట్ అయిందా, బర్రె అయిందా, బర్రెకి ఎన్ని పిల్లలు పెట్టినాయి, మీరు ఇంతకుముందు రా, నీ కొడుకు విదేశాలకు పోయిందా, మీ ఆయన తుమ్మిండా, నువ్వు దగ్గినవా, ఇవే అడుగుతారు కదా. అప్పుడు నేను కూడా ఈ 70,000 గురించి కూడా చెప్తా. అయితే వాస్తవానికి 18,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ సభలైనా సమావేశాల్లో చెప్తున్నారు. ప్రత్యక్షంగా మీరు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు మీకు కానీ మీ నియోజకవర్గంలో ఏ రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు అన్నది వాస్తవమా అవాస్తవమా? ఒకటే మాట. నా నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఏ వర్గం కూడా కాలేదని నేను చెప్తున్నా. 119 కాన్స్టిట్యున్సీల్లో 100 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే 119 కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్కరు ఉంటారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సొంత భూములు ఉంటాయి. ఈ అన్నీ అయితే అంత సంతోషంగా ఉంటే రోడ్డు మీద ధర్నా ఎందుకు వస్తారు? ఇంకా వాళ్ళే చెప్పారు, ఒకళ్ళేమో అయినాయి అని చెప్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒకళ్ళు కాలేదని చెప్తారు. మీరు 18,000 కోట్లు అంటుర్రు, అసలైన 32,000 కోట్లు అవసరం అని చెప్పారు. మన బడ్జెట్లో పెట్టలేదు. ఎట్లా అయితే ఏం చెప్తారు? అబద్ధాల కన్నా ఉండాలి కదా. అబద్ధాలు ఆడడానికన్నా ఒక అద్దుపద్దు ఉన్నారు కదా. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, కాంగ్రెస్ అంటే స్కామ్ పార్టీ కాబట్టి వచ్చిన కానీ ఏదో ఒక స్కామ్ చేయాలనే ఉద్దేశంతో జనాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని రుణమాఫీ అనే ఒక నాటకం ఎత్తుకురు. మీరే అబద్ధం చెప్తుర్రు అని నేనంటే మీరు ఎన్నని చెప్పగలుగుతారు? నేనేమంటున్నా, నేను అబద్ధం చెప్తే ఒక కేటీఆర్ నాకు రుణమాఫీ కాలేదని రావట్లేదు, ఒక కేసీఆర్ రుణమాఫీ కాలని రావట్లేదు, ఒక సురేష్ యాదవ్ రావట్లేదు, ఇంకో కార్యకర్త రావట్లేదు. స్వచ్ఛందంగా రైతులు వస్తారు, స్వచ్ఛందంగా వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు చేయలేదు? నువ్వు చెప్పింది ఏంది? 2 లక్షల రుణమాఫీ అన్నావు, కాలేదు కాబట్టి కదా. మేము మా కార్యకర్తలు ఒక 4-5 బయటకు ఎక్కుతామండి. రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తుర్రా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని వస్తురా? మాకు వాళ్ళు గర్జిస్తుర్రు. ఇలా నువ్వు తిరగలేని పరిస్థితి. ఇలా రైతు ఆగ్రహానికి గురవుతుంది ఈ ప్రభుత్వం. నువ్వు ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు అందరు తెలుసు. మీరు అనడం మీ అనడం కాదు, వాస్తవాలు ఒప్పుకోవాలి. అయ్యిందా కాలేదు. ఎందుకు కాలేదు? తుమ్మల నాగేశ్వర కాలేదని చెప్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవుతాడని చెప్తారు, ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఈయన ఉప ముఖ్యమంత్రి అయినా బట్టి విక్రమార్క కూడా చెప్తారు. ఏం చెప్తాడు? మేము 7,000 కోట్లు చేసినాం, ఇంకో విడతలో చేస్తాం, దాని తర్వాత చేస్తాం, ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 5 ఏళ్ళు చేస్తాం. మీ అయ్యే జాగిరి కాదుగా ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇవ్వడానికి. ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ళు. నువ్వు రాజు కాదుగా రాజరికం చేయడానికి. నిన్ను అంటుండు ఏదో సమస్య గురించి అడిగితే వచ్చే 5 ఏళ్ళు నాకు అవకాశం ఏరి అప్పుడు చేస్తా అని విలేకరు మిత్రుడు చెప్తున్నారు మీలాంటి వాళ్ళకి. అయితే ఒక విషయము, టీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తుంది, అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా అనే నేపథ్యంలో వారు మీపై విమర్శిస్తున్నారు. వారు కూడా మీరు ఎలాగైతే వారి మీద విమర్శిస్తున్నారో మీరు మాట్లాడుతున్నది ప్రతి మాట కూడా అబద్ధంగా చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఇచ్చింది మాకు జనం ఇచ్చారు, ప్రశ్నించమని ఇచ్చారు, మాకు రాకపోతే కొట్లాడమని ఇచ్చారు కాబట్టే కొట్లాడుతున్నాం. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది, ప్రశ్నించండి అన్నారు కానీ ఇంట్లో పనుకోమని చెప్పలే. వాళ్ళు లంగ అని చెప్తాం, దొంగ అంటే దొంగ అని చెప్తాం, దొర అంటే దొర అని చెప్తాం, దేవుడు అంటే దేవుడు అని చెప్తాం. నువ్వు రుణమాఫీ చేయలేదు, రైతు బంద్ ఇచ్చినవా? ఒక కారుకి ఇస్తున్నావు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని పట్టుకొని
సన్నాసి 3 పంటలు పండుతున్నప్పుడు 2 పంటలకు ఎట్లు ఇస్తున్నావు రైతు బంధు 3 పంటలకు ఇవ్వాలా అన్న ఈ సన్నాసి ఇవాళ ఏం మాట్లాడుతుండు? ఇవాళ 2 కార్లు ఎగ్గొట్టిన సన్నాసి ఎవడు? ఇవాళ రైతు బంధుని ఈయన సన్నాసి ఎవడు? 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి ఈయన సన్నాసి ఎవడు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సన్నాసి అనడం ఎంతవరకు కరెక్ట్? అరే కేసీఆర్ గారిని ఎన్ని మాట్లాడినారు? ఆయన రేవంత్ రెడ్డి వాళ్ళ తండ్రి వయసు ఉంటుంది కేసీఆర్ని, ఎన్ని మాట్లాడినారు? ఆయన అన్నారు, ఆయన కొడుకుని అన్నారు, ఆయన చిన్న పిల్లగాలని వాళ్ళ మనవని అన్నారు. ఏది పడితే అది మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాం. నీకెంత స్వేచ్ఛ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు పేగులు మెల్లేసుకుంటా, లాగులు తొనలు ఇడుస్తా, చెట్టు కట్టేసి కొట్టురి, నిప్పు కనకలై బాంబులై పేల్రి, పాలమూరు బిడ్డలై పేలరు అంటే నిన్న వాళ్ళే పేలిర్రు. పేలేమైంది? అధికారులని కలెక్టర్ని ఉరికించి కొట్టే పరిస్థితి ఏర్పడ్డది. నీకంత స్వేచ్ఛ ఉన్నప్పుడు మాకు కూడా ఉంటుంది కదా. నీ నాలుకకు అద్దు లేనప్పుడు మా నాలుకకి ఎందుకు అద్దు?